నమస్తే అందరికీ వెల్కమ్ ఎవ్రీవన్ మై ఛానల్. ఓకే. టుడే మన దగ్గరికి బండి రిపేర్‌కి వచ్చింది. ప్లాటినా 2019 అండి. రస్ట్ క్లీనింగ్ ప్లస్ ఆఫ్ బోర్డ్‌కి వచ్చింది. బ్యాటరీ, సిగ్నల్ లైట్స్ ఎక్సెట్రా ఉన్న మైనర్ వర్క్స్. మనం అన్నీ చేసి టోటల్‌గా 6,300 రూపీస్ తీసుకున్నాం. ఆఫ్ బోర్డ్‌కి ఏమో 3,200 తీసుకున్నాం. ఇంకా బ్యాటరీకి ప్లస్ సిగ్నల్ లైట్స్‌కి, సెల్ఫ్ మోటార్‌కి సంబంధించి ఈట్లికి స్పేర్ పార్ట్స్‌కి, బ్రేక్ షూస్‌కి వీటన్నిటికి కలిపి 3000 చేంజ్ ఎంత తీసుకోవాల్సొచ్చింది. సో, మనం ఏంటంటే కస్టమర్ మనల్ని నమ్మి ఎక్కడి నుంచి మంగళగిరి నుంచి ఇచ్చారండి బండిది. సో, ట్రస్ట్ మీద 3 డేస్ బండి వదిలేయడం జరిగింది. మనం నీట్‌గా జెన్యూన్‌గా మళ్ళీ ఓపెన్ చేసి మొత్తం అంతా రిప్లేస్‌మెంట్ చేసి ఓన్లీ ఒరిజినల్ పార్ట్స్ మాత్రం యూజ్ చేసి బండి అనేది రెడీ చేసాం. ఇక్కడ మనం చూసుకుంటుంది ఏంటంటే కస్టమరు ఆహ్, బై చేసిందేమో 21,000కి బై చేశారు. సో, కస్టమర్ తెలియక ఆ ఇంజిన్ చేసుకోవాల్సిన బండి తీసుకోవడం జరిగిందనమాట. సో, అప్పటికప్పుడు మనం కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయిన తర్వాత మనం దీనికి ఆఫ్ బోర్ అనేది ఇచ్చేసి దీన్ని మళ్ళీ నీట్‌గా కండిషన్ చేసి కస్టమర్‌కైతే నిన్న ఈవినింగ్ అయితే మనం డెలివరీ ఇచ్చాం. ఈ మధ్య వీడియోస్ లేట్ అవుతుందబ్బా! కొంచెం నాకు టైమింగ్ కుదరట్లేదు. సో, దానివల్ల మీకు వీడియోస్ అనేవి ప్రాపర్‌గా నేను చూపించలేకపోతున్నాను. సో, నెక్స్ట్ టైమ్ అనేది ఖచ్చితంగా ఆన్ టైమ్ పెట్టడానికి ట్రై చేస్తాను. కొత్తగా వచ్చిన లైక్ అండ్ కామెంట్ చేయండబ్బా! వర్క్ నచ్చితే. మీకు నా వర్క్ నచ్చితేనే మాత్రమే కామెంట్ గాని, లైక్ గాని, సబ్స్క్రైబ్ గాని చేయండి. లేదా స్క్రిప్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చేస్తున్న మిషన్ ఉంది కదా! అదొచ్చేసి ఏషియన్ పెయింట్ వాడిది వాటర్ మిషను. ఇది నేను ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ కొన్నాననమాట. ఇప్పటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో, ఐయామ్ లైక్ నేను చాలా హ్యాపీ అనమాట. ఒక వస్తువు ఇన్నలు రావడం అనేది. సో, కుదురుగా వాడతాను. ఇది ఇక్కడికి వచ్చేసి మనకి తెనాలి, విజయవాడ, ఏలూరు, గుంటూరు లొకేషన్స్‌లో ఎక్కడైనా సరే బైక్ సర్వీసెస్ కానీ, ఏమైనా సరే మనం హోమ్ సర్వీస్ చేస్తామనమాట. మీ ఇంటి కాడికి వచ్చి రిపేర్ చేసి పెడతాం. మీకు గానీ ఇలాంటి సర్వీసెస్ ఏమైనా కావాలనుకుంటే దయచేసి కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా! స్క్రీన్ మీద వస్తుంది. ఆ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. లేదంటే కింద కామెంట్‌లో సర్వీసెస్ అని పెట్టండి. నేను రెస్పాన్స్ ఇస్తాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేనైతే హెల్ప్ చేసి పెడతాను. సెకండ్ హ్యాండ్ బైక్స్ కూడా ఉంటాయి. సో, ఎవరికైనా బైక్స్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలరు. ఓకే. ఇప్పుడు మనం రిపేర్ చేసిన ఏమేమి వేసామనేది లిస్ట్ చూద్దాం. క్లచ్ కేబులు, బ్యాటరీ, నెక్స్ట్ వచ్చి ఇంజిన్ ఆయిలు, ఆఫ్ బోరు, వాల్స్, సీల్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి క్యామ్ చైను, ఆ తర్వాత హెడ్ లైట్ బల్బు, ఆ తర్వాత వచ్చేసి బ్రేక్ షూలు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా, ఫర్దర్‌గా వచ్చేసి వెల్డింగ్స్ అనమాట. ఇందాక మీకు ఫస్ట్ అయితే వీడియోలో చూపించినప్పుడు ఆ చాయిస్ వెల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, అవన్నీ చేయించడం జరిగింది. అవి నేను బై మిస్టేక్‌గా వీడియో తీసుకోవడం మర్చిపోవడం వల్ల అవి కనపడవు. సారీ. నెక్స్ట్ టైమ్ అనేది నేను రిపీట్ చేయను. ఈ ఎక్సెట్రాకి ప్లస్ సీట్ కవర్ కూడా మంచి క్వాలిటీది సీట్ కవర్ కుట్టించానండి తెనాలిలో. సో, అదొక 250 రూపీస్ పడిందనమాట. సో అండ్ సోగా మనకి ఆ బిల్ అనేది 6,300 రూపీస్ కస్టమర్‌కి మనం చార్జ్ చేసాం. సో, కస్టమర్ ఫుల్ హ్యాపీ, సాటిస్ఫైడ్‌గా బండి తీసుకెళ్ళేటప్పుడు ఫుల్ హ్యాపీగా వెళ్ళారు. లాస్ట్‌గా మిర్రర్స్ మాత్రం వేసాను నేను. సో, మిస్ అయింది. మిర్రర్స్ అంటే 2 అద్దాలు కూడా కలిపించామన్నమాట. ఏ ప్రాబ్లమ్ లేకుండా బండి నీట్‌గా సర్వీస్ చేసి మనం రన్నింగ్ చేసి కూలింగ్ 2 అవర్స్. ఇక్కడ 2 అవర్స్ అనేది మెన్షన్ కాదు. బట్ ఒక 4, 5 అవర్స్ అయినా మినిమం ఆడాలి. బట్ కస్టమర్‌కి ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ పెట్టి తప్పక మనం ఏం చేయలేక పరిస్థితిలో కస్టమర్‌కి మన బండి 2 అవర్స్ ఆడిచ్చి బండి 30, 40 వేలని వచ్చి చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేశారు. చాలా బాగుంది మా బండి, ప్రాబ్లమ్ ఏం లేదని అన్నారు. సో, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇంకా 2 డేస్‌లో మళ్ళీ నేను రికవరీ అంటే నేను ఎవరికైతే బండి ఇస్తానో రిపేర్ చేసి, ఆ తర్వాత ఖచ్చితంగా కస్టమర్‌కి నేను రిటర్న్ కాల్ చేస్తాను. రిపేర్ చేసినా, బోర్ చేసినా, ఏం చేసినా సరే కస్టమర్ రివ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ రివ్యూ బట్టి నేను ఇప్పుడు వీడియో అనేది చేస్తున్నాను. ఖచ్చితంగా నా రివ్యూలకి 100% ఎఫర్ట్స్ అనేది మనకి నాకు మనీ ఇంపార్టెంట్ కాదండి. కస్టమర్ చాలా ఇంపార్టెంట్. సో, వర్క్ కోసం తిరుగుతున్న పర్సన్ నేను. అది ఇప్పుడు చాలామంది రీల్స్ అవి ఇవి పెట్టుకుంటారు కదా! సో, అలా పెట్టుకొని నేనేదో పెద్దగా పైసలు కాదు. నా పనితనం 10 మందికి తెలిస్తే ఒక ఇద్దరైనా కలిసి వస్తారు కదా అని ఆశతో ఈ యూట్యూబ్‌లో అప్లోడ్ జరుగుతుందండి. అంతేగాని టైం పాస్ కానీ లేదా సరదా కొద్దీ కానీ చేయట్లేదు. మీరు ఇప్పటి వరకు వీడియో చూసారంటే ఎంతో కొంత మీ అందరికి నచ్చిందనే అభిప్రాయంతో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ ఇప్పుడు
ఇప్పుడు వరకు పేషెంట్గా చూసారా. ఆ ఫ్రంట్ సిల్వర్ కలర్ పెట్టాను, బ్లాక్ కలర్ పెట్టాను, మిర్రర్స్ పెట్టాను, సీట్ కవర్ కుట్టించాను. సిల్వర్ వచ్చేసి సాయిస్కి ఎక్కడెక్కడ రస్ట్ ఉంది అక్కడ, గ్లేజింగ్ బ్లాక్ వచ్చేసి ఎక్కడెక్కడ పట్టింది అక్కడ కొట్టేసాను. నీట్గా బండి అనేది ఇంజన్ మార్చేసి కూలింగ్లో పెట్టి బండి అనేది మనం చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ వచ్చారు తెనాలి మంగళగిరి నుంచి. వచ్చిన తర్వాత కస్టమర్స్ చాలా హ్యాపీగా 2 hours స్పెండ్ చేశారు. నెక్స్ట్ ఫర్దర్గా వర్క్స్ ఏమైనా ఉన్నాయో కూడా అడిగి వాళ్ళ కస్టమర్స్ కూడా మనకి